తనకు తెలిసిన మాస్టర్ ఆటను బయటకు తీసుకొచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, సమస్యల మీద, తన మోసాల మీద ఏ ఒక్కరైనా కూడా ప్రశ్నించే పరిస్థితి రాకుండా ప్రశ్నించి ఆ గొంతును నొక్కడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన తీసుకురావడం, రాజకీయ కుట్రలు చేయడం, దాని ఫలితంగానే ఈరోజు ఇంకొక కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంకొక సబ్జెక్ట్ గురించి విపులంగా చెప్తాను. దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? మళ్ళీ అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి, లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు? మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దానివల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా? ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూపించము. ఒకసారి ఈ టేబుల్ను ఒక 10 నిమిషాలు అట్టే పెడతా, 5 నిమిషాలు పెడతా. ఒకసారి అందరు చూడండి టేబుల్ను. 2018 నుంచి 2019 మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే 3,84,00,00,000 కోట్ల 3.84 కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు 2.77 కోట్ల కేసులు. ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి. 2014 నుంచి 2019 దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి. అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అదే ఒకసారి 2019 నుంచి 24 చూడండి. ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి. మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా 15% పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ కూడా వైఎస్ఆర్సీపీ చివరి సంవత్సరంలో కూడా లేదు. పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి. లిక్కర్ సేల్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు బాధం. లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు, లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు, గవర్నమెంట్కి ఆదాయం పెరిగింది. లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి? ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టిలరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి. లిక్కర్ సేల్స్ తగ్గాయి.
ట్యాక్సులు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టిలరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం. మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడారు. మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశాం. ఆదాయాలు ఒకసారి చూడండి. ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగి ఒక కేసు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 5,649 రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సీపీ హయాంలో. అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం 2,600 రూపాయలు. తేడా చూడండి. ఇప్పుడు చెప్పండి, డిస్టిలరీలో ఎప్పుడు లాభపడ్డాయి? అందరినీ అడుగుతా ఉన్నాను, డిస్టిలరీలు ఎప్పుడు లాభపడ్డాయి? ఎవరి హయాంలో వాళ్ళకి లాభాలు పెరిగాయి? ఎవరికి వాళ్ళు లంచాలు ఇస్తారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా. మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి. మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ పర్మిట్ రూములను రద్దు చేస్తూ 43,000 బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను 33% తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎవరికి లంచాలు ఇస్తారు? మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది, లాభాపేక్ష ఉండకూడదని. కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతిలో పెట్టి నడిపించాడు. షాపుల కోసం ఇతరులు ఎవరూ కూడా దరఖాస్తు చేయొద్దని బెదిరింపులకు దిగారు. అవునా కాదా? ఆలోచన చేయమని అడుగుతున్నాను. లిక్కర్ షాపుల్లో మన దరఖాస్తులు పిలిచినారు. ఏ రకంగా జరిగాయి? మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు? మనం అందరం చూసాం. ఎవరు షాప్ పెట్టినా కానీ 30% కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు. ప్రతి లిక్కర్ షాప్కు పర్మిట్ రూమ్ పెట్టారు. ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి బడి పక్కనే లెఫ్ట్, రైట్, సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉన్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పోయిన మందు షాప్ తెరిచి ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది. మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆపేసినారు, కానీ మందు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం 20-30 రూపాయలకి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూసుకోండి. గుడి పక్కకి వెళ్ళండి, బడి పక్కకి వెళ్ళండి, వీధి చివరికి వెళ్ళండి. ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత అని ఒకసారి చూసుకోండి. ఎంఆర్పి కన్నా 20 రూపాయల, 30 రూపాయల ఎంతకి ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి. ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు, కాపలా కాస్తున్నారు. అన్అఫీషియల్గా ఆక్షన్ పరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్.
2 లక్షలు 3 లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు. ₹20 ₹30 ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు. ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళే పంపకాలే. ఒకవైపున ఈ పంపకాలు ఇలా మాదిరిగానే పంపకాలు పంచుకోవడమే కాకుండా ఏ లిక్కర్ కంపెనీ డిస్టిలరీకి మేలు చేయాలనో వారికి వీరే ప్రైవేట్ లిక్కర్ షాపుల సైన్యంతో వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అంతా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి షాపులు, వీళ్ళే ఇండెంట్ ప్లేస్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటాడో, ఎవరికి మేలు చేయాలనుకుంటాడో వాళ్ళ పేరు మీద వీళ్ళ ప్రైవేట్ సైన్యంతో ఇండెంట్ ప్లేస్ చేస్తారు. అలా వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తే ఆ డిస్టిలరీ వాళ్ళకు ఎక్కువ మద్యం సప్లై చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా మా హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా. మా హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ షాపుల చేత, ఇది బాగా వినండి, ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి, అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా, లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై QR కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న QR కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్గా ఆటోమేటిక్ అప్లోడింగ్, బాటిల్ మీద QR కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ QR కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది స్కామా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండెంట్ ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. Between 2015 and 19, 5 distilleries alone captured 69% of Madhyam Tayari. 69% of the orders were placed only to these 5 distilleries to manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను.